హలో గైస్, నమస్తే శనార్థులు. వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. ఈ రోజు మన దగ్గర ఉన్న కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ గురించి మాట్లాడుదాం. పహల్గామా ఉగ్రదాడిలో అసలు ఏం జరిగింది? జమ్మూ కాశ్మీర్ లోని అనంతనగర్ జిల్లా పహల్గామ్ లో 22వ తారీఖున మధ్యాహ్నం సుమారు 2:50 ప్రాంతంలో అక్కడి టూరిస్టులపై 4 ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ ఉగ్రదాడిలో 28 మంది టూరిస్టులు ప్రాణాలు విడిచారు. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఆర్మీ దుస్తులు ధరించి టెర్రరిస్టులు పర్యాటకులను హతమార్చారు. మృతుల్లో కొంతమంది విదేశీయులు కూడా ఉన్నారు. హిందువులనే లక్ష్యంగా చేసుకుని టెర్రరిస్టులు ఈ దాడికి పాల్పడ్డారు. టూరిస్టుల ఐడి కార్డులను తీసుకుని పాయింట్లు విప్పి హిందువులని నిర్ధారించుకొని విచక్షణారహితంగా కాల్పులు జరిపి చంపారు. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, హర్యానా, బెంగళూరు, గుజరాత్ రాష్ట్రాలకు చెందిన టూరిస్టులు ఈ ఉగ్రదాడికి బలయ్యారు. వివిధ ప్రాంతాల నుంచి విహారయాత్ర కోసం వచ్చిన వారి ఇళ్లలో విషాద ఛాయలు మిగిలాయి. విశాఖకు చెందిన చంద్రమౌళి, నెల్లూరు జిల్లాకి చెందిన మధుసూదన్ అనే 2 తెలుగు వాళ్ళు కూడా చనిపోయారు. ఈ దాడికి సూత్రధారి లష్కర్ తోయిబా కమాండర్ సైఫుల్లా కసూరిగా గుర్తించారు. అప్రమత్తమైన భారత ప్రభుత్వం వెంటనే టెర్రరిస్టుల కోసం వేట మొదలెట్టింది. ఉగ్రవాదుల ఆచూకీ కోసం కశ్మీర్ పోలీసులు, ఆర్మీ, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ జాయింట్ ఆపరేషన్ చేస్తుంది. డ్రోన్స్ సహాయంతో జల్లెడ పడుతున్నాయి. ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన టూరిస్టుల మృతదేహాలకు అమిత్ షా నివాళులు అర్పించారు. ఇటు దేశవ్యాప్తంగా రాజకీయ, సినీ, క్రీడా ప్రముఖులు ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తూ మృతులకు సంతాపం తెలుపుతున్నారు. ఈ కిరాతక దాడికి పాల్పడిన ఉగ్రవాదులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఉగ్రదాడికి పాల్పడిన ముష్కరుల్ హఫీజ్ ఫూజీ, సులేమాన్ షా, అబు తల్హా ఫోటోలను సెక్యూరిటీ ఏజెన్సీ విడుదల చేశాయి. ఇవాళ సాయంత్రం ప్రధాన మంత్రి మోదీ కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ భేటీలో ఉగ్రదాడికి సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. మృతుల కుటుంబాలకు 10 లక్షల రూపాయలు, తీవ్రంగా గాయపడిన వారికి 2 లక్షల రూపాయలు చొప్పున జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం ఆర్థిక సాయం ప్రకటించింది. ఉగ్రదాడి తర్వాత శ్రీనగర్ విమానాశ్రయం ప్రయాణికులతో కిక్కిరిసిపోయింది. విహారయాత్రకు వచ్చిన టూరిస్టులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో కాశ్మీర్ ని వదిలి వెళ్లిపోతున్నారు. పహల్గామ్ దాడికి సంబంధించి ప్రభాస్ హీరోయిన్ ఇమాన్విపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో ప్రభాస్ నటిస్తున్న ఫౌజీ మూవీలో హీరోయిన్ ఇమాన్విపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఆమె పాకిస్తాన్ కు చెందిన వారని, ఫౌజీ మూవీ నుంచి ఆమెను తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. ఏ ఒక్క పాకిస్తానీ కూడా ఇండియన్ మూవీలో నటించకూడదంటున్నారు. అటు ఉగ్రదాడికి ఆమెను ముడిపెట్టడం ఏంటని మరికొందరు అంటున్నారు. కరాచీకి చెందిన ఇమాన్వి కుటుంబం ప్రస్తుతం అమెరికాలో నివసిస్తుంది. ఆమె తండ్రి ఇక్బాల్ పాకిస్తాన్ మాజీ మిలిటరీ అధికారి. నెక్స్ట్ అప్డేట్. లెక్చరర్ ను చెప్పుతో కొట్టిన స్టూడెంట్. ఆంధ్రప్రదేశ్ వైజాగ్ భీమిలి సమీపంలోని రఘు కాలేజీలో ఒక మహిళా స్టూడెంట్ రెచ్చిపోయింది. కాలేజీలో మొబైల్ అలో లేదని ఓ మహిళా లెక్చరర్ ఆ విద్యార్థిని ప్రశ్నించారు. మొబైల్ లాక్కొని ప్రిన్సిపాల్ దగ్గరకు వెళ్తుండగా ఆ స్టూడెంట్ కోపంతో ఊగిపోయింది. లెక్చరర్ ను బూతులు తిడుతూ మొబైల్ ఇవ్వకపోతే చెప్పుతో కొడతానంటూ ఆమెపై దాడి చేసింది. అనంతరం సదరు విద్యార్థినిపై కాలేజీ సిబ్బంది కూడా దాడి చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. చూడండి. నెక్స్ట్, హాఫ్ లీటర్ పెట్రోల్ కొట్టించుకొని బైక్ దొంగతనం చేసి ఫరారైన యువకుడు. గుంటూరు మార్కెట్ సెంటర్ లోని పెట్రోల్ బంక్ లో హాఫ్ లీటర్ పెట్రోల్ తీసుకున్న యువకుడు 2 బైకులు స్టార్ట్ కాకపోవడంతో 3వ బైక్ ని దొంగలించి ఫరారయ్యాడు. ఇది సీసీ కెమెరాలో రికార్డ్ అయిన దృశ్యాలు. చూడండి. నెక్స్ట్ అప్డేట్. బైక్ పై వెళ్తూ గుండెపోటుతో మరణించిన యువకుడు. ఉత్తరప్రదేశ్ లోని మొరాదాబాద్ లో ఓ యువకుడు బైక్ పై వెళ్తుండగా ఒక్కసారిగా హార్ట్ అటాక్ రావడంతో బైక్ హ్యాండిల్ పైనే వాలిపోయాడు. ఇది గమనించిన కొందరు ప్రజలు అతడిని లేపి సిపిఆర్ చేసేందుకు ప్రయత్నించారు. అయితే అతను అప్పటికే మరణించాడు. నెక్స్ట్,
హైదరాబాద్ లో ఎండలకు ఉడికిన కోడిగుడ్డు. వేసవిలో కొందరు రోడ్లపై ఎండలో ఆమ్లెట్ వేయడం లాంటివి చూస్తుంటాం. కానీ ఎండవేడికి ఏకంగా ఎగ్ ట్రేలో కోడిగుడ్డు ఉడికిన ఘటన ఉప్పల్ గణేష్ నగర్ లో చోటు చేసుకుంది. చికెన్ దుకాణం నుంచి ఎగ్ ట్రే కొనుగోలు చేసిన స్థానిక మహిళ కోడిగుడ్డు ఆమ్లెట్ వేద్దామని చూడగా ఒక కోడిగుడ్డు ఉడికి ఉండడంతో ఎండవేడికి ఏకంగా కోడిగుడ్డు ఉడికిందని ఆమె ఆశ్చర్యం వ్యక్తం చేశారు. హైదరాబాద్ లో ఎండ తీవ్రతకు ఈ ఘటన నిదర్శనం. సరే ఫ్రెండ్స్, ఈ రోజు సంగతులు ఇంతే. రేపటి ఫ్రెష్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం.